లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో వరల్డ్స్ నంబర్ 1 మోటార్ సైకిల్ అయిన హీరో స్ప్లెండర్ ప్లస్ 01 ఎడిషన్ అయితే రివ్యూ తీసుకొచ్చేసాను. ఈ 2024 01 ఎడిషన్ లో మనకి ఫీచర్స్ ఏమున్నాయి, కొత్తగా చేంజెస్ ఏం చేస్తారు అన్ని వీడియోలో చెప్తాను. మీరు చూసే కలర్ ఏదైతే ఉందో ఇది స్పెషల్ ఎడిషన్ అన్నమాట. స్ప్లెండర్ ప్లస్ 01 ఎడిషన్ ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే కలర్ అండ్ దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 78,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉంది. నార్మల్ స్ప్లెండర్ తో కంపేర్ చేసుకుంటే 3,000 రూపీస్ ఎక్కువ ఉంది. మెయిన్ గా మీరు 3,000 రూపీస్ ఎక్కువ పెట్టేది ఈ గ్రాఫిక్స్ కే. చాలా మంచి గ్రాఫిక్స్ అదే ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే స్ప్లెండర్ ప్లస్ తీసుకున్న తర్వాత మోడిఫికేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. సో కంపెనీ నుంచే మోడిఫై చేసి ఈ బైక్ అయితే మనకి ఇస్తున్నారు. సో ఈ బైక్ లో ఫీచర్స్ ఏమున్నాయి మిగతా అన్ని కూడా మీకు చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా మంది ఏంటంటే స్ప్లెండర్ తీసుకున్న తర్వాత స్ప్లెండర్ని రకరకాలుగా మోడిఫై చేస్తూ ఉంటారు. సో కంపెనీ వాళ్ళే దీన్ని మనము కస్టమర్స్ని ఆలోచించి కొత్త ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. 01 ఎడిషన్ ఒక స్పోర్ట్స్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మేజర్గా చేంజెస్ ఏమున్నాయంటే 01 ఎడిషన్ ఇక్కడ చూసుకుంటే 01 అనేది మనకి బ్రాండింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ట్యాంక్ పైన మనకి స్ప్లెండర్ అని చెప్పి గ్రాఫిక్స్ వస్తుంది. పర్సనల్గా నాకు ఈ గ్రాఫిక్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్లో కూడా అదే క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఫ్రంట్లో కూడా అదే ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకున్నట్టయితే దీంట్లో ఫ్రంట్ ఏదైతే గ్రాఫిక్ ఇచ్చారో అది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. లైక్ ఎక్స్ట్రాక్ ఏదైతే ఉందో లైక్ ఎక్స్ట్రాక్ లాగా అయితే ఉంది. కానీ ఈ కలర్ ఏదైతే ఉందో దీంట్లో ఇది స్టిక్కరింగ్ లాగా ఉంది. కానీ ఈ స్ట్రైప్ అనేది సపరేట్గా లేదు, సేమ్ ఒకటే స్టిక్కరింగ్ అయితే ఉంది. తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ కూడా లేదు. టోటల్గా మ్యాట్ కలర్ ఇది. హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. హాలోజన్ హెడ్ లైట్ అయితే ఉంది. ఇక్కడ మీకు స్ప్లెండర్ ప్లస్ అని చెప్పి బ్రాండింగ్ అయితే వస్తుంది, స్టిక్కరింగ్ అది కూడా. అండ్ ఇక్కడ ఫ్రంట్లో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ ఫెండర్ వచ్చేసి మనకి ఫైబర్ ఫెండరే ఉంది. క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంది. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అయితే 80/100 సెక్షన్ 18 ఇంచ్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 18 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రియర్ మనకి సేమ్ టైర్ ప్రొఫైల్ అయితే ఉంది. అండ్ ఎంఆర్ఎఫ్ నుంచి వస్తున్నాయి టైర్స్. 18 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. ఇవి పంచర్ అయితే అని చెప్పి ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ మీరు చూసుకుంటే ట్యూబ్లెస్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. టైర్ ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ దీంట్లో ఇంజన్ గురించి మాట్లాడితే 97.2 cc ఇంజన్ అయితే ఉంటుంది. ఇది సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్. అండ్ మీకు ఇది సెల్ఫ్ స్టార్ట్తో పాటు వస్తుంది అండ్ కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి ఎమర్జెన్సీ పర్పస్లో మనకు ప్రాబ్లం కూడా లేదు. అండ్ దీంట్లో ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తుంది బెటర్ మైలేజ్ కోసం. అండ్ i3s టెక్నాలజీ కూడా ఉంది. OBD2 E20 కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో పవర్ ఫిగర్స్ వచ్చేసి 8.02 PS ఆఫ్ పవర్ అయితే ఉంది. అండ్ 8.05 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పవర్ అండ్ టార్క్ ఎలా ఉందో మీకు రైడ్ రివ్యూలో చెప్తాను. రైడ్ రివ్యూ కూడా దీని తర్వాత రైడ్ రివ్యూ వస్తుంది. దాంట్లో మీకు క్లియర్గా బ్రేకింగ్స్ కానీ సస్పెన్షన్ కంఫర్ట్ ఎలా ఉంది అన్నీ చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంపెనీ ఫిటెడ్ లెగ్ గార్డ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్యాటలిటిక్ కన్వర్టర్ పైన కూడా మనకి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. పైన మనకి ఫుట్కి కాలకుండా, బ్రేక్ కూడా మనకి సేఫ్టీ పరంగా కాలకుండా ఇక్కడ ఇంజన్కి టచ్ అవ్వకుండా అయితే ఇచ్చారు. అండ్ కిక్ స్టార్ట్ ఉంది. ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎగ్జాస్ట్ అయితే మనకి సైలెన్సర్ అయితే ఇలా ఉంది. సైలెన్సర్ పైన మనకి క్రోమ్ మఫ్లర్ అయితే ఇచ్చారు. రియల్ పిలియన్ ఫుట్ పెగ్స్ కూడా మనకి ఫోల్డబుల్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్ ప్యానల్ పైన చూసుకుంటే స్ప్లెండర్ ప్లస్ 01 అని చెప్పి బ్రాండింగ్ ఏదైతే ఉందో పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇది మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో చేయండి. అండ్ ఇక్కడ క్యారీ హుక్ అయితే ఇచ్చారు. లగేజ్ కానీ రియర్ పిలియన్ లేడీస్ కూర్చున్నా కానీ హోల్డ్ చేయడానికి. అండ్ సీట్ క్వశ్చనింగ్ కూడా పిలియన్కి ఇంకా రైడర్కి కూడా సాఫ్ట్ ఉంది, మరి హార్డ్ లేదు. దీంట్లో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ట్యాంక్ పైన మనకి 3D హీరో ఎంబ్లమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ అని చెప్పి ఈ గ్రాఫిక్స్ అయితే ఉందో పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది E20 ఫ్లెక్స్ వీల్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ ట్యాంక్ మనకి ఏదైతే ఫ్యూల్ ట్యాంక్ ఉందో దీనిపైన కూడా మొత్తం ఇదే గ్రాఫిక్స్ మనకి కంటిన్యూ చేస్తారు. చాలా స్పోర్టీ అనిపిస్తుంది. ఈ బైక్ మైలేజ్ వచ్చేసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా నడుపుకుంటే 70+ కూడా వస్తుంది. సిటీ కండిషన్స్లో మీరు స్పీడ్గా నడిపినా స్లోగా నడిపినా లైక్ 65 అయితే 60 నుంచి 65 అయితే కంపల్సరీగా వస్తుంది. ఇదైతే గ్యారంటీ. అండ్ రియర్ వచ్చేసి మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. 5 స్టెప్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది కాబట్టి మీ కంఫర్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంపెనీ సస్పెన్షన్ బాగుంది, కంపెనీ ఫిటెడే. సో మీకు కావాలనుకుంటే మీ వెయిట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. అండ్ మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. రియర్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి రియర్ కూడా మనకి 80/100 సెక్షన్ 18 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాను. 80/100 18 ఇంచ్ ఉన్నాయి. ఇవి ట్యూబ్లెస్ వీల్స్ కాబట్టి ప్రాబ్లం లేదు, పంచర్ అవుతుందని చెప్పి. అండ్ రియర్ ప్రొఫైల్కి వచ్చేస్తే రియర్లో మనకి గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో నార్మల్ స్ప్లెండర్తో కంపేర్ చేస్తే ఈ గ్రాబ్ రైల్ అనేది చేంజ్ చేశారు. చాలా స్పోర్టీగా అనిపిస్తుంది. నార్మల్ స్ప్లెండర్లో వచ్చేసి ఈ గ్రాబ్ రైల్ అనేది మనకి ఇక్కడ వరకు ఇస్తారు. అది కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇదైతే చాలా స్పోర్టీ అయితే ఉంది. అండ్ రియర్ మనకి టెయిల్ లైట్ దగ్గర కూడా ఈ గ్రాఫిక్స్ అనేది కంటిన్యూ చేశారు. సో ఇక్కడ నుంచి వచ్చేసి మీరు ఇక్కడ సీట్ దగ్గర చూసుకోవచ్చు. సో ఇలా కంటిన్యూ అయితే చేశారు. నాకు ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది.
రియర్ సెక్షన్లో మనకి హాలోజన్ టెయిల్ లైట్ అయితే ఉంది అండ్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో రియర్ ప్రొఫైల్ అయితే సేమ్ ఎప్పటి నుంచో అదే కంటిన్యూ చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేస్తే మనకి లేడీస్ కోసం శారీ గార్డ్ అయితే ఉంది, లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది అండ్ క్లోజ్ చైన్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ i3s బ్రాండింగ్ అయితే ఇచ్చారు. i3s ఏంది అనేది కూడా మీకు రైట్ రివ్యూలో చెప్తాను. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ అదే కంటిన్యూ చేశారు, స్ప్లెండర్ ప్లస్ 01 అని చెప్పేసి. దీంట్లో ట్రాన్స్మిషన్ వచ్చేసి 4 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సో మనకి టో అండ్ వీల్ షిఫ్టర్ కూడా ఇచ్చారు కాబట్టి ఎవరైనా నడుపుకోవచ్చు. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్ ఉంది, మీకు రైట్ రివ్యూలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రాన్స్మిషన్ అన్ని కూడా. అండ్ దీనిలో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది, సెంటర్ స్టాండ్ కూడా ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm అయితే ఉంది. సో డీసెంట్ ఇనఫ్ మన ఇండియన్ రోడ్స్కి, ఇక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇది గ్రౌండ్ క్లియరెన్స్ గురించి. బైక్ వెయిట్ వచ్చేసి 112 kgs వెయిట్ అయితే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ మోటార్ సైకిల్ అని చెప్పాలి. ఈజీగా మీరు ట్రాఫిక్ లో కానీ ఎక్కడి నుంచి అయినా ఫ్లిక్ చేస్తూ వెళ్ళొచ్చు. దీంట్లో మనకి 785 mm సీట్ హైట్ అయితే ఉంది. లైక్ యావరేజ్ హైట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు, 5'2", 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు, ఎందుకంటే సీట్ హైట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి. సో ఇది ఓవరాల్గా ఈ బైక్ గురించి. అండ్ స్పీడో కన్సోల్ గురించి మాట్లాడితే, దీంట్లో స్పీడో కన్సోల్ వచ్చేసి మనకి టోటల్గా అనలాగ్ ఉంటుంది అండ్ క్లచ్ కూడా మనకి చాలా లైట్ క్లచ్ అయితే ఉంది. దీంట్లో హై బీమ్, లో బీమ్, హార్న్, ఇండికేటర్స్ సేమ్ స్విచెస్ అండ్ ఇక్కడ i3s అయితే ఉంది. మిరర్స్ క్వాలిటీ కూడా డీసెంట్ ఉంది, మీకు రైట్ రివ్యూలో చెప్తాను అన్ని కూడా. అండ్ ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటే, సో ఇది టోటల్గా అనలాగ్, మనకి అనలాగ్ ఫ్యూల్ మీటర్ కానీ, ఇక్కడ న్యూట్రల్ ఉంది అండ్ మాల్ ఫంక్షన్ లైట్, ఐ బీమ్ అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి మెయిన్గా ఇంకోటి వచ్చేసి USB Type A ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఆన్ ది వేలో మీరు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు, ఇది ఒకటి అడిషనల్ ఫీచర్ అని చెప్పాలి. అండ్ ఓడోమీటర్ కానీ, సైడ్ స్టాండ్ కానీ, i3s కానీ అన్నీ దీంట్లోనే ఉన్నాయి, ఒక బేసిక్ డిస్ప్లే. అండ్ ఇది ఓవరాల్గా ఈ బైక్ యొక్క లుక్ అయితే. దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే అన్నీ కూడా మీకు చెప్పాను అనుకుంటున్నాను. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 130 mm డ్రమ్ ఉంది, రియర్ కూడా 130 mm డ్రమ్ ఉంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. హీరో వాళ్ళు IBS అంటారు, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. అన్నీ కూడా ఒకటే, పేర్లు అనేది డిఫరెంట్. మీరు రియర్ బ్రేక్ అనేది అప్లై చేస్తే లిటిల్ బిట్ మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది కాబట్టి బ్రేకింగ్ అనేది బాగుంటుంది. 2024 హీరో స్ప్లెండర్ ప్లస్ 01 ఎడిషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ డౌన్ చేయండి. ఈ బైక్ గురించి మిగతా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకున్నా, ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఏం ఎంక్వైరీస్ ఉన్నా కానీ మీకు షోరూమ్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నియర్ బై ఎవరైనా ఆదిలాబాద్ ఉంటే షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి. చంద్ర హీరోకి అయితే స్ప్లెండర్ ప్లస్ 01 ఎడిషన్ ఒక ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. ఎగ్జాస్ట్ ఎలా ఉందో, నార్మల్ స్ప్లెండర్ లాగానే ఉంటుంది, అయినా ఒకసారి వినిపిస్తాను మీకు. సో ఇది అయితే ఎగ్జాస్ట్ నోట్. ఇంజన్ కూడా చాలా రిఫైన్డ్ ఉంది, మరీ వైబ్రేషన్స్ కూడా లేవు. లైక్ 60-70 స్పీడ్ లోపల నడుపుకుంటే వైబ్రేషన్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఇది కంప్యూటర్ వెహికల్ కాబట్టి వైబ్రేషన్స్ అనేది 60 దాటితే డెఫినెట్గా వస్తాయి. అండ్ సింగిల్ సిలిండర్ ఇంజన్. సో ఇది ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే. లెట్ మీ టర్న్ ఇట్ ఆఫ్. సో ఫైనలీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదైతే 2024 హీరో స్ప్లెండర్ ప్లస్ 01 ఎడిషన్ ఒక డీటెయిల్ రివ్యూ అయితే. ఈ బైక్ని 2024లో తీసుకోవాలా వద్దా అంటే, మీరు ఒకవేళ స్ప్లెండర్ ఫ్యాన్ బాయ్ అయి ఉంటే మీకు ఎప్పటి నుంచో స్ప్లెండర్ కొనాలని ఉంది, కానీ ఆ పాత గ్రాఫిక్స్ అనేది మాకు నార్మల్గా ఉంటుంది, ప్రతి చోట్ల కనిపిస్తుంది, మాకు కొద్దిగా స్ప్లెండర్ అనేది డిఫరెంట్గా కావాలి, స్పోర్టీగా డిజైన్ కావాలి. మెయిన్గా గ్రాఫిక్స్ చూడండి. గ్రాఫిక్స్ అయితే నాకు కూడా పర్సనల్గా చాలా నచ్చింది. ఇది ఏదైతే మ్యాట్ యాక్సిస్ గ్రే కలర్ ఉందో దాంట్లో వైట్ కలర్ స్ట్రైప్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఎవరైనా స్ప్లెండర్ ప్లస్ 01 ఎడిషన్ తీసుకోవాలనుకుంటే మీకు ఆల్మోస్ట్ HF డీలక్స్ ప్రైస్లో అయితే వస్తుంది. లాంగ్గా సీట్ అయితే ఉంది, మంచి మైలేజ్ ఉంది, 70 అయితే ఈజీగా వస్తుంది. సిటీలో మీరు నడుపుకున్నా కానీ 65 అయితే డెఫినెట్గా మైలేజ్ వస్తుంది, చెప్పాల్సిన అవసరం అయితే లేదు. రిలయబుల్ ఇంజన్, లాంగ్ టర్మ్ ఇంజన్ వస్తుంది, పవర్ కూడా డీసెంట్ ఉంది. లైక్ లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ ఏదైతే ఉందో అది కూడా పవర్ బాగుంది, డీసెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ సర్వీస్ కాస్ట్ కూడా మనకు చాలా తక్కువలో అయిపోతుంది, లైక్ 500-600 రూపీస్లో. హీరో సర్వీస్ సెంటర్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఉంటుంది, సర్వీస్ ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు విలేజ్లో ఉన్న చిన్న చిన్న మెకానిక్స్ కూడా ఈ బండిని ఈజీగా రిపేర్ చేయగలరు, అదొకటి అడ్వాంటేజ్ అన్నమాట. సర్వీస్ కూడా మీకు ఎక్కువ ఉండదు, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయిపోతుంది, ఈ పాకెట్ పైన ఎక్కువ లోడ్ పడదు. లైక్ మైలేజ్ కూడా 70 వస్తుంది కాబట్టి ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేసి పెట్టేస్తే ఆల్మోస్ట్ ఒక 25 days 1 month వరకు కూడా రావచ్చు. స్ప్లెండర్ బండి గురించి మీకు ఎక్కువ మందికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది, ఈ బైక్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. కానీ కొత్త గ్రాఫిక్స్ రావడం వల్ల నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ గ్రాఫిక్స్ అనేది ఎలా అనిపించింది, ఈ బైక్ మీరు కన్సిడర్ చేస్తారా చేయరా? కాంపిటీషన్లో మనకి షైన్ 100 అయితే ఉంది, మీరు షైన్ 100 తీసుకుంటారా, ఈ బైక్ తీసుకుంటారా? షైన్ 100 ఏంటంటే రిలయబుల్ ఇంజన్, స్మూత్ ఇంజన్ ఉంటుంది. హోండా వాళ్ళు మీ అందరికీ తెలిసిందే, హోండా వాళ్ళ ఇంజన్స్ ఎంత స్మూత్ అండ్ రిలయబుల్ ఉంటాయో.
ఆ బైక్ ఏంటంటే ఈ బైక్ కన్నా కొద్దిగా బిగ్ బైక్ ఫీల్ వస్తుంది. హోండా షైన్ 100 ఏంటంటే ఒక వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అని చెప్పాలి. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ అనేది కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు స్ప్లెండర్ లవర్ అయితే, మీరు డెఫినెట్ గా ఫ్యాన్ బాయ్ అయితే మీరు డెఫినెట్ గా బైక్ కన్సిడర్ చేయొచ్చు. ఫ్యామిలీ కోసం అయితే చాలా బెస్ట్ బైక్, ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంది. సో ఇది నా నుంచి 2024 స్ప్లెండర్ 01 ఎడిషన్ ఒక డీటెయిల్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.